దావీదే పరిశుద్ధాత్మ వలన ఈ మెస్సియాను ఏమని పిలుస్తున్నాడు? ప్రభువు అని పిలుస్తున్నాడు. దావీదే ఈ మెస్సియాను ప్రభువు అని పిలుస్తున్నాడు. మీరేమో మెస్సియా ఏమంటున్నారు? దావీదు కుమారుడు అంటున్నారు. కానీ దావీదు వేరు మరియు చిగురు రెండు ఆయనే. అంటే దావీదుకు మూలము ఆయనే, దావీదు నుండి వచ్చేది ఆయనే అన్న మాటకు అర్థాన్ని మన ప్రభువు వివరిస్తున్నాడు. 45వ అధ్యాయం కీర్తనలు 45, 6, 7 వచనాలు ఒకసారి చూద్దాం. కీర్తనలు 45వ అధ్యాయం 6, 7 వచనాలు. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. మీ చేయి అక్కడే పెట్టండి, చేయి అక్కడే పెట్టి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికకి వెళ్దాం. నీ సింహాసనము నిరంతరము నిలుచును. మళ్ళీ ఇప్పుడు మీరు చదవండి బ్రదర్, 45వ అధ్యాయం 6వ వచనం చదవండి. కీర్తనల గ్రంథంలో ఏ మాట అయితే ఉందో అది తీసుకొని వచ్చి అపోస్తలులు ఎవరికి ఆపాదిస్తున్నారు? కుమారుడైనటువంటి యేసు ప్రభువుకు ఆపాదిస్తున్నారు. కుమారుడైనటువంటి యేసుకు ఆపాదించి ఏమంటున్నారు? దేవుడు ఈ ప్రభువుని ఏమని పిలుస్తున్నాడు? మళ్ళీ చదవండి, ఇప్పుడు చదవండి మీరు. తన కుమారుని గురించి చెప్పుచున్నాడు గాని ఎవరు చెప్తున్నారు? దేవుడు తన దేవదూతలను వాయువులుగాను అగ్నిజ్వాలలను గాను చేసుకున్నాడు. కానీ అదే దేవుడు తన కుమారుని గురించి అయితే ఏం చెప్తున్నాడు అంటే దేవా అని ఎవరిని పిలుస్తున్నాడు? దేవుడు తన కుమారుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? నేను ముస్లింలతో పనిచేస్తుంటానని చెప్పాను కదా, ఒకసారి అన్నాడు ఈయన, మరి యేసు ప్రభు దేవుడు 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 అని చెప్తుంటారు కదా మీరు, ఆయన పోయి ప్రార్థన చేశాడే, ప్రార్థన చేస్తే ప్రార్థన చేసేవాడు దేవుడా, ప్రార్థన వినేవాడు దేవుడా అని అన్నాడు. అప్పుడు నేను అడిగాను, అంటే యేసు ప్రభు దేవా అని తండ్రిని పిలిచాడు కాబట్టి యేసు ప్రభు దేవుడు కాకుండా పోతాడు, అదేనా నీ లాజిక్ అన్నాను. అవును అన్నాడు. ఒకవేళ తండ్రి యేసును దేవా అని పిలిస్తే ఆయన కూడా దేవుడు కాకుండా పోతాడా అని అడిగాను. అవును అన్నాడు. మరి అయితే ఇక్కడ ఉందిగా అన్నాను, తండ్రి కూడా కుమారుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? నేను ఒక మనిషిని, మీరు ఒక మనిషి, నన్ను ఓ మనిషి ఇక్కడ రా అంటే మీరు మనిషి కాకుండా పోతారా? పోరు. అది లాజిక్ కాదు. అది ఆ లాజిక్ ఎందుకు వచ్చింది అంటే, ఆ తర్కం ఎందుకు వచ్చింది అంటే దేవునిలో బహుళత్వం అన్న కాన్సెప్ట్ తెలియదు కనుక. దేవునిలో బహుళత్వం ఉంటే దేవుడు దేవుణ్ణి దేవా అని పిలవక ఏమని పిలుస్తాడు? దేవా అనే పిలుస్తాడు.